హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము 7th సంబంధించి సైన్స్ క్లాస్ అనేది కంటిన్యూషన్ చూద్దాము. ఆల్రెడీ 5 లెసన్స్ కంప్లీట్ అయినా ఇప్పుడైతే మనం 6th లెసన్ జీవులలో శ్వాసక్రియ అనేది డిస్కస్ చేసుకుందాము ఈ వీడియోలో. ఇక్కడ మీరు చూడబోయే ముందు మన దగ్గర టెస్ట్ సిరీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. ఇక్కడ మీరు క్లాసెస్ వినండి. వీడియో క్లాస్ అన్ని ఫ్రీగానే పెట్టున్నాం యూట్యూబ్లో. ప్లస్ ఆ లింక్ కూడా మీకు కింద ఇవ్వడం జరిగింది, డిఎస్సి ఫ్రీ వీడియో క్లాస్ అని చెప్పి. అక్కడ మీకు ఫుల్గా చూడవచ్చు. ఓకే, 3rd to 8th సంబంధించి ఇలాగ న్యూ వీడియోస్ ఏవైతే ఉన్నాయో న్యూ టెక్స్ట్ బుక్ బేస్డ్ వీడియోస్ వినండి. ఇక్కడికి వచ్చి టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకోండి. హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్స్ కూడా మీకు ఇక్కడ ఉన్నాయి. ఓకే, ఈ విధంగా మీరు చేసుకుంటే కనుక మీకు ఇన్ టైంలో సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది. 3rd నుంచి 8th వరకు అంతా మీకు వీడియో క్లాస్ అందిస్తాము. 9th 10th సంబంధించి లింక్ టాపిక్స్, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, ట్రై మెథడ్స్ కూడా మీకు ఇక్కడ ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చు. మీకు ఇక్కడ క్లాస్ వైజ్ ఉంటుంది. మళ్ళీ 3rd లెసన్ అనుకోండి, దాంట్లో మళ్ళీ 1st లెసన్, 2nd లెసన్, 3rd లెసన్, ఈ విధంగా లెసన్ వైజ్ కూడా మీకు టెస్ట్ సిరీస్ అనేటివి అవైలబిలిటీలో ఉన్నాయి. ఇక్కడ మీరు డిఎస్సి 2024 అనేటువంటి కూపన్ కోడ్ యూజ్ చేసి 499కే పొందొచ్చండి. కూపన్ కోడ్ ఏ విధంగా యూజ్ చేయాలంటే కోర్స్ ఓపెన్ చేస్తున్న యాప్లో మీరు ఓకే, ఇక్కడ అవైలబుల్ ఆఫర్స్లో మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇదని క్లిక్ చేసినట్టయితే 300 రూపాయలు అంటే మనకు 300 రూపీస్ అనేది డిస్కౌంట్లో చూపించడం అనేది జరుగుతుందండి. ఓకే, తర్వాత ఇది మనకు సంబంధించి మీరు ఇంకా పర్చేస్ చేసుకోవచ్చు. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోస్లోకి వెళ్ళిపోదాం, మన క్లాస్లోకి వెళ్ళిపోదాము. మెయిన్ టెక్స్ట్ బుక్సే ఎక్కువ చదవాలి. టెక్స్ట్ బుక్స్ అన్నీ మీరు కంప్లీట్ చేస్తారంటే 80% సిలబస్ ఇక్కడనే కంప్లీట్ అవుతుంది. చూద్దామండి. ఊపిరి పీల్చుకోవడం అనేది ఏంటంటే మన శ్వాసక్రియలో ఒక భాగంగా చెప్పుకోవచ్చు. ఊపిరి పీల్చుకోవడం అంటే మనం ఇక్కడ శ్వాసని లోపలికి తీసుకోవడము, బయటికి వదలడము అని చెప్పేది. అన్ని జీవులు ఎట్లా ఏర్పడతాయంటే సెల్స్ అనేటువంటి సెల్స్తో మనకు ఏర్పడడం అనేది జరుగుతుందంటే అంటే కణాలు అంటాం. ప్రతి జీవిలోనూ కణం అనేది ఉంటుంది. ఓకే, ఈ సెల్సే మనకు అంతా లోపల అంతా మనకు ప్రాసెస్ అంతా చేస్తూ ఉంటాయి. వీటి వల్లనే మనం ఇక్కడ ఉన్నాము. మనకు శక్తి కానీ, వినియోగం కానీ, శక్తి తయారీ కానీ అంతా మనకి ఇక్కడనే జరుగుతూ ఉంటుంది. ఇది మనకు చూసినట్టయితే కణం అంటే ఏంటంటే జీవి యొక్క అతి చిన్న నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణాన్ని మనం కణం అంటాం. చాలా చిన్నగా ఉంటుంది. ఓకే, మనకు ఇక్కడ మైక్రోస్కోప్తో చూడడం అనేది జరుగుతుందండి. చాలా చిన్నగా ఉంటుంది. జీవిలో ఉన్నటువంటి ప్రతి కణం అనేది మనకి ఏం చేస్తుందంటే పోషణ, రవాణా, విసర్జన మరియు ప్రత్యుత్పత్తి అనేటువంటి ఎక్సెట్రా ఇవంటి విధులను ఇది నిర్వహిస్తూ ఉంటుందండి. ప్రతి కణము మనకు ఒంట్లో ప్రతి రక్తబొట్టు ఉందంటే మనకు ప్రతి రక్తబొట్టులోనూ ఎన్నో కణాలు అనేటివి ఉంటాయి. ఆ ప్రతి కణము మనకు ఇవన్నీ చేస్తూనే ఉంటుందండి. ఓకే, ఇవే మనకు విధులని చేసేది ఏవంటే ఈ కణాలు అనేటివే మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పచ్చు. మన మానవుల్లో అయితే చాలా కణాలు ఉంటాయి. ఓకే, ఏకకణ జీవులు కూడా ఉన్నాయండి. అంటే ఒకే ఒక కణంతో జీవించేది కూడా ఉంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, అమీబా లాస్ట్ ప్రీవియస్ లెసన్స్లో మనము డిస్కస్ చేసుకున్నాం. అమీబా అనేది ఏంటంటే ఏకకణ జీవి, అంటే ఒకే ఒక కణం ఉంటుంది. ఆ ఒక కణమే ఇవన్నీ చేస్తూ ఉంటుంది. కానీ మానవులకి, మిగతా జీవులకు అలా కాదు. ప్రతి మనిషిలోనూ దండిగా చాలా కణాలు ఉంటాయి. అవన్నీ మనకు ఈ విధులను నిర్వర్తిస్తూ ఉంటుంది. ఈ విధులు నిర్వహించడానికి మనకు కణాలకి శక్తి అనేది కావాల్సి ఉంటుంది, ఎనర్జీ అనేది కావాల్సి ఉంటుంది. దాన్ని ఎక్కడి నుంచి తీసుకుంటుందంటే మనము ఆహారం ఏదైతే ఉందో మన ఆహారంలో శక్తి అనేది నిల్వ ఉంటుందండి. దాని నుంచి శక్తి తీసుకోవడం అనేది జరుగుతుంది ఈ కణాలు. ఇక్కడ మనం చూసినట్టయితే తినేటప్పుడు, నిద్రపోయేటప్పుడు చాలామంది ఇక్కడ గమనిస్తూ ఉంటారు. నిద్రపోయేటప్పుడు లేదులే ఏం జరగదులే ప్రాసెస్ అని అనుకుంటూ ఉంటారు. లేదండి, నిద్రపోయేటప్పుడు కూడా మనకు శక్తి అనేది అవసరం అవుతుంది. తినేటప్పుడు, నిద్రపోయేటప్పుడు, చదివేటప్పుడు ఏ పని చేయాలన్నా కూడా మనకు శక్తి అవసరం. ఆ శక్తి ఎక్కడ ఉంటుంది? ఆహారంలో ఉంటుంది. మొక్కలు ఏం చేస్తాయంటే కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేసుకొని దాని యొక్క ఫలాల్లోనూ, కొన్ని అయితే ఫలాల్లో దాచుకుంటాయి, కొన్ని ఆకు రూపంలో దాచుకుంటాయి, కొన్ని దుంపలు అంటాం, దుంపల రూపంలో దాచుకుంటాయి, కొన్ని వేర్ల రూపంలో దాచుకుంటాయి. ఈ విధంగా అవి ఆహారాన్ని దాన్ని తయారు చేసినటువంటి దాన్ని నిల్వ చేసుకుంటాయి. వాటిల్ని మనం తీసుకొని ఆహారంగా తీసుకుంటున్నాము. ఆ ఆహారంలో ఏముందండి? శక్తి ఉంది. ఈ మొక్కలు తయారు చేసినటువంటిది ఏమైతే ఉందో ఆ ఎనర్జీ అంతా మనకు అక్కడ నిల్వ చేసుకుందండి. ఇది మనకు ఏమిస్తుంది అంటే శక్తిని ఇస్తుంది. ఆ విధంగా ఇస్తుంది. ఏ విధంగా ఇస్తుంది అంటే తింటానే శక్తి వచ్చేస్తుందా? లేదు. శ్వాసక్రియ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ శ్వాసక్రియ ద్వారా మనకు విడుదల అనేది అవడం అనేది జరుగుతుంది. ఆ ప్రాసెస్ అంతా చూసుకుందాం ఇక్కడ ఏమేమి మనకు ఎలా జరుగుతుంది అనేది.
ఈ విధంగా అన్ని జీవులు ఏం చేస్తాయంటే ఆహారం నుంచి శక్తిని తీసుకోవడానికి శ్వాస అనేది తీసుకుంటూ ఉంటాయి. శ్వాస తీసుకోవడం ఆపేయండి, కొద్దిసేపు చూద్దాము, మనకు ప్రాణాలు అనేవి వెళ్ళిపోతాయి. అంటే శ్వాస జరగకుంటే మనకు ఆక్సిజన్ అందదు, ఆక్సిజన్ అందుకుంటే మనలో శక్తి రిలీజ్ అవ్వదు. సో మనకు ఇక్కడ ప్రాణాలు కోల్పోవడం అనేది జరుగుతుంది. ఓకే, ఇది మనకు సంబంధించి శ్వాస, ఆహారము, శక్తికి ఇంత సంబంధం అనేది ఉంది. ఆహారం నుంచి శక్తిని పొందడానికి మనకు శ్వాస అనేది కంపల్సరీ అండి. శ్వాసించినప్పుడు మనం గాలిని పీల్చుకుంటాము, ఆ గాలిలో మనకు ఆక్సిజన్ అనేది ఉంటుందండి. వదులుతాం కదా గాలి, దాంట్లో కార్బన్ డైఆక్సైడ్ అనేది అధికంగా ఉంటుంది. మనం పీల్చే గాలిలో శరీరంలో అన్ని భాగాల్లో చిట్ట చివరి కణం వరకు కూడా మనకు చేరుతూనే ఉంటుందండి. ఆ సరఫరా అనేది, ఆ రవాణా అనేది అవుతూ ఉంటుంది. మనం పీల్చే గాలి అనేది కణాలకు చేరిన ఆక్సిజన్ అనేది ఆహారం విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతూ ఉంటుంది. ఈ ఆక్సిజన్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడానికి యూజ్ అవుతుందండి. విచ్ఛిన్నం చేసి దాంట్లోంచి శక్తి గ్రహించడానికి యూజ్ అవుతుంది. ఇలా మనకు కణంలో ఆహారాన్ని విచ్ఛిన్నమయ్యి శక్తి విడుదలయ్యే ప్రక్రియనే ఏమంటామంటే కణం శ్వాసక్రియ అంటాం. ఎందుకంటే కణంలోనే కదా మనకి ఇదంతా జరుగుతుంది. సో కణ శ్వాసక్రియ అని అంటామండి. ఈ ఆక్సిజన్ ఏం చేస్తుంది? ఆహారాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. దీని ద్వారా మనకు శక్తి అనేది విడుదల అవ్వడం అనేది జరుగుతుంది. సో అందువల్ల మనము డైలీ రొటీన్స్ పనులన్నీ చేసుకోగలుగుతున్నాము. ఓకే, ఇది మనకి ఏమవుతుందంటే ఇలాగ విడుదలయ్యే దాని ప్రక్రియనే కణ శ్వాసక్రియ ప్రక్రియ అని అంటాము. శ్వాసక్రియ, సెల్యులార్ రెస్పిరేషన్ అని చెప్పి అంటామండి. నెక్స్ట్, అన్ని జీవుల కణాల్లోనూ కణ శ్వాసక్రియ అనేది జరుగుతూనే ఉంటుంది. కణంలో ఆహారం ఆక్సిజన్ను ఉపయోగించుకుని CO2 మరియు నీరుగా విచ్ఛిన్నం అవడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనము ఆహారం అంటే ఆహారంలో మనకు ఉన్నటువంటి ఆ గ్లూకోజ్ ఏదైతే ఉందో ఆ గ్లూకోజ్ ఏం చేస్తుందండి, ఆక్సిజన్ను యూజ్ చేసుకొని కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటిని విచ్ఛిన్నం అనేది చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఆక్సిజన్ యూజ్ చేసుకుని ఈ విధంగా మనకు గ్లూకోజ్ని విచ్ఛిన్నం చేసిందంటే కనుక దాన్ని ఏమంటామంటే వాయు సహిత అంటాం. వాయు అంటే ఏంటి? ఆక్సిజన్ వాయువు అనుకోండి. ఓకే, అంటే సహిత అంటే ఉండడము. ఆక్సిజన్ వాయువుని యూజ్ చేసుకొని గ్లూకోజ్ని విచ్ఛిన్నం చేస్తుంది. అప్పుడు మనకు CO2 నీరు అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఆక్సిజన్ యూజ్ చేసుకుని గ్లూకోజ్ కనుక విచ్ఛిన్నం అయితే వాయు సహిత శ్వాసక్రియ అంటాము. అదేవిధంగా ఆక్సిజన్ ఉపయోగించకుండా కూడా కొన్ని ఆహారాలు ఈ ఆహారం అనేది ఈ గ్లూకోజ్ అనేది విచ్ఛిన్నం అవుతుంది. ఆక్సిజన్ లేనప్పటికీ ఆక్సిజన్ని ఉపయోగించుకోకుండా కూడా గ్లూకోజ్ విచ్ఛిన్నం అవుతుంది. వీటిని ఏమంటామంటే ఈ ప్రక్రియని అవాయు శ్వాసక్రియ అంటే దీనికి రివర్స్ అండి. ఇది వాయు సహిత, వాయువు ఉంటుంది, ఆక్సిజన్ ఉంది. ఓకే, అవాయు అంటే ఆక్సిజన్ యూస్ లేకుండా అవాయు శ్వాసక్రియ అని అంటాం. దీన్ని మనము ఇంగ్లీష్లో చూసినట్టయితే మనకి ఇక్కడ వాయు సహిత దాన్ని ఏమంటామంటే ఏరోబిక్ రెస్పిరేషన్ అని అంటాము. ఎనోరోబిక్ రెస్పిరేషన్ అని చెప్పి అవాయు శ్వాసక్రియని అనడం అయితే జరుగుతుంది. ఇది మనకు సంబంధించి చూడండి, గ్లూకోజ్ ఆక్సిజన్ కనుక ఉంటే, ఆక్సిజన్ సమక్షంలో ఆక్సిజన్ ఉంటే కార్బన్ డైఆక్సైడ్ని, నీటిని, శక్తిని రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. గాలి లేనప్పుడు కూడా కొన్ని జీవులు జీవిస్తూ ఉంటాయి. అవి ఏంటివంటే ఈస్ట్. వీటిలో ఏం జరుగుతుంది? అవాయు శ్వాసక్రియ జరుగుతుంది. అందుకే వీటిని ఏమంటామంటే ఈస్ట్ని, వీటన్నిటిని అవాయు శ్వాస జీవులు అని అంటామండి. దీని ద్వారా ఇది శక్తి అనేది పొందుతూ ఉంటుంది. ఇక్కడ ఫార్ములా చూసినట్టయితే గ్లూకోజ్ ఆక్సిజన్ ఉన్నప్పుడు చూసాము. ఇక్కడ చూడండి, ఆ గ్లూకోజ్ ఆక్సిజన్ లేనప్పుడు అంటే అవాయు శ్వాసక్రియలో మనకు రిలీజ్ అయ్యేది ఏంటివంటే ఆల్కహాల్ రిలీజ్ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఆల్కహాల్, కార్బన్ డైఆక్సైడ్, శక్తి అనేది రిలీజ్ అవుతుంది. పైన ఏం చెప్పుకున్నామండి? పైన ఏముంది? ఇక్కడ కూడా కార్బన్ డైఆక్సైడ్ ఉంది, శక్తి ఉంది, అయితే నీరు అనేది లేదు. పైన మనకు నీరు రిలీజ్ అవుతుంది, ఇక్కడైతే మనకు ఆల్కహాల్ అవుతుంది. ఆక్సిజన్ సమక్షంలో ఉంటే నీరు, ఆక్సిజన్ లేనప్పుడు ఆల్కహాల్. ఇది ఒక్కటే డిఫరెన్స్. మిగతాది కార్బన్ డైఆక్సైడ్ సేమే, శక్తి కూడా మనకు సేమ్గానే రిపీట్ అవుతుంది. ఇది అవాయు శ్వాసక్రియ, ఇది వాయు సహిత శ్వాసక్రియలో మనకు ఫార్ములాస్ చూసుకున్నట్టయితే ఈ విధంగా రాయవచ్చు. ఈస్ట్ అనేటివి చూసినట్టయితే ఏకకణ జీవులు అండి. ఇవి అవాయు శ్వాసక్రియ జరిపి ఆల్కహాల్ని మనకు అందివ్వడం జరుగుతుంది. వాటిని అందువల్లే మనము చూసినట్టయితే ఇది బ్లాక్ ద్రాక్షని కులబెట్టే కదా మనకు వైన్ అనేది చేస్తారు. సో ఇక్కడ మనకు వాటిలో ఈస్ట్ అనేది కలిపి దాన్ని కుళ్ళిపోయేలా చేసి అవాయు శ్వాసక్రియ ద్వారానే మనకు ఈ వైన్ కానీ బీర్లు అన్నీ తయారు చేయడం అనేది జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్. అందుకే మనకు చూడండి మనకు ఆల్కహాల్ ఏర్పడుతుంది. ఇక్కడ మనం చెప్పాం కదా, శ్వాసక్రియ గ్లూకోజ్కి ఆక్సిజన్ లేకపోతే ఆల్కహాల్, కార్బన్ డైఆక్సైడ్, శక్తి అనేది విడుదలవుతుందని చెప్పి. సో అదండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే మన కండర కణాలు ఉన్నాయి కదా, అవి కూడా వాయురహితంగా శ్వాసించగలుగుతాయి. అంటే ఏంటివి? వాయురహితంగా అంటే ఆక్సిజన్ లేకుండా కూడా మనకు శ్వాసించగలుగుతాయి. అది ఎప్పుడు అంటే
ఆక్సిజన్ లోపం అనేది కొద్దిసేపు ఉందనుకోండి, తాత్కాలికంగా ఉండాలి లోపం అంతే. ఓకే, ఆక్సిజన్ యొక్క లోపం అనేది తాత్కాలికంగా ఉంటే ఆ కొద్దిసేపు మాత్రమే ఇవి ఇక్కడ మనకు కండర కణాలు అనేటివి శ్వాసక్రియ జరపడం అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఏ ప్రక్రియలు? అధిక వ్యాయామం చేసినా, వేగంగా పరిగెత్తినా, సైక్లింగ్ చేసినా, చాలా గంటల సేపు నడవడము, ఎక్కువ బరువులు ఎత్తడం చేసే సమయంలో కూడా మనకు శక్తి చాలా అవసరం అవుతుంది. ఈ శక్తి ఉత్పత్తి అవ్వాలంటే ఆక్సిజన్ ఎక్కువ కావాలండి. ఓకే, ఆక్సిజన్ ఎక్కువ కావాలి. ఆక్సిజన్ ఎక్కువగా ఉందంటే సరిపోతుంది, కానీ ఆక్సిజన్ ఎక్కువగా లేకపోతే మనకు సరిగ్గా అందదు. కాబట్టి ఆ ఆక్సిజన్ ఎక్కువగా అందించుకోవడానికి ఏం చేస్తుందంటే ఈ కండర కణాలు అనేటివి అవాయు శ్వాసక్రియ అనేది జరపడం అనేది జరుగుతుంది. అప్పుడు శక్తి అనేది లభిస్తుంది. అర్థమైందా? ఆక్సిజన్ అనేది అవసరమైనప్పుడు మన శరీరంలో అంత కావాల్సింది ఉండదు. అట్లాంటప్పుడు ఈ కండర కణాలు అనేటివి శ్వాసక్రియ జరపడం అనేది జరుగుతుంది. కండర కణాల్లో మనకు ఈ విధంగా యూజ్ చేసుకొని ఆక్సిజన్ని ఫిల్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ అవాయు శ్వాసక్రియ జరిగి మనకి ఇట్లా ఫిల్ అవుతుందండి. గ్లూకోజ్ ఆక్సిజన్ లేనప్పుడు చూడండి, కండరాల్లో మనం చెప్తున్నాం, గ్లూకోజ్ ఆక్సిజన్ లేనప్పుడు ఏం రిలీజ్ అవుతుంది? కండరాల్లో మనకి లాక్టిక్ ఆమ్లం రిలీజ్ అవుతుంది, ప్లస్ శక్తి. ఈ శక్తిని యూజ్ చేసుకొని కావాల్సిన పని చేసేస్తావు. లాక్టిక్ ఆమ్లం రిలీజ్ అవ్వడం వల్ల మనకు చాలా కండరాలు అనేటివి చాలా టైట్గా పట్టేసినట్టుగా ఉంటుంది. ఎందుకు అంటే ఆక్సిజన్ లేనప్పుడు ఈ కండరాలు శ్వాసక్రియ జరిపాయి కదా, అవాయు శ్వాసక్రియ. సో అందువల్ల లాక్టిక్ ఆమ్లం విడుదలైంది. దీనివల్ల మనకు కండరాలు అనేటివి బిగుసుకుపోయినట్టు, పట్టేసినట్టుగా ఉండడం అనేది జరుగుతుందండి. ఓకే, ఈ లాక్టిక్ ఆమ్లమే కారణం. ఈ విధంగా ఎక్కువగా నువ్వు ఆ రోజు స్ట్రెయిన్ అయ్యేసి చేసావంటే, ఏమన్నా పని స్ట్రెయిన్ అయ్యి ఎప్పుడు మనకు ఆక్సిజన్ సరిపోదు. అట్లాంటప్పుడు మనకు ఈ కండర కణాలు శ్వాసక్రియ, అవాయు శ్వాసక్రియ ద్వారా జరపడం అనేది జరుగుతుంది శక్తిని. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే బాడీ పెయిన్స్ అంట. ఓకే, ఎందుకు? ఈ లాక్టిక్ ఆమ్లం రిలీజ్ వల్లనే మనకు ఒళ్ళంతా ఎలానో ఉండడం అనేది జరుగుతుంది. మళ్ళీ మనం కొంచెము వేడి నీళ్ళతో స్నానం చేయడము లాంటివి చేసామంటే, వేడి నీళ్ళతో స్నానము, మసాజ్ అనేది వీటికి రిలీఫ్ని ఇస్తాయండి. ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి, వేడి నీటి స్నానము, మసాజ్ చేసిన తర్వాత మన కండరాలు పట్టేయడం నుంచి ఉపశమనం అనేది పొందవచ్చు ఇన్స్టెంట్గా. ఇది కండర కణాలు అవాయుగతంగా శ్వాసించినప్పుడు కండరాలు అనేది పట్టేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకు లాక్టిక్ ఆమ్లం వల్ల అండి. గ్లూకోజ్ పాక్షికంగా విచ్ఛిన్నమైనప్పుడు ఈ లాక్టిక్ ఆమ్లం అనేది ఉత్పత్తి అవుతుంది కదా, ఈ లాక్టిక్ ఆమ్లము చేరిక కండరాలు పట్టేయడానికి కారణమవుతూ ఉంటుంది. వేడి నీటితో స్నానం చేయడము, మసాజ్ కానీ చేయించుకున్నామంటే అంతా సెట్ అవుతుందండి. ఓకే, ఈ ఎందుకని అంటే మసాజ్ చేసినప్పుడు, ఈ వేడి నీటి స్నానం చేసినప్పుడు రక్త ప్రసరణ బాగా జరుగుతుందండి. అందువల్ల ఏమవుతుంది? బ్లడ్ అనేది బాగా సరఫరా అవుతుంది. కాబట్టి ఆక్సిజన్ అనేది మనకు అన్ని కండరాలకు చేరడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ విధంగా ఆక్సిజన్ సరఫరా బాగా జరిగిందంటే లాక్టిక్ ఆమ్లం అనేది పూర్తిగా కరిగిపోయి ఏం చేస్తుందంటే పూర్తిగా విచ్ఛిన్నమైపోయి కార్బన్ డైఆక్సైడ్ నీరుగా మారడం అనేది జరుగుతుంది. పైన చెప్పాం కదా, ఆక్సిజన్ ఉంటే ఏమవుతుంది? గ్లూకోజ్కి కార్బన్ డైఆక్సైడ్, నీరు, శక్తి అని చెప్పాను. సో అదేవిధంగా మనకు ఆక్సిజన్ మళ్ళీ అందినప్పుడు ఈ లాక్టిక్ ఆమ్లం పూర్తిగా వెళ్ళిపోయి కార్బన్ డైఆక్సైడ్, నీరు, శక్తిగా రావడం అనేది జరుగుతుంది. ఇదండి మనకు సంబంధించి. నెక్స్ట్ అంతా చిన్న చిన్న టాపిక్సే మనకు. ఓల్డ్ టెక్స్ట్ బుక్లో చాలా పెద్దగా ఉండింది మనకు, అంతా కొంచెం మ్యాథ్స్ ఎక్కువగానే ఇచ్చిన్నారు. కానీ ఇక్కడ చూస్తే అంతా మనకు అప్లికేషన్ టైప్ అన్నీ మనకు తెలిసిన విషయాల్లాగానే ఉంటాయండి. శ్వాసించడం అనేది శ్వాస అవయవాల సాయంతో ఆక్సిజన్ అధికంగా కలిగిన గాలిని మనం తీసుకోవడము, కార్బన్ డైఆక్సైడ్ను అధికంగా ఉన్నటువంటి గాలిని మనం వదిలేయడాన్ని ఏమంటామంటే శ్వాసించడం అంటాం. దేంతో? శ్వాస అవయవాలతో. అంటే ముక్కు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ శ్వాస అవయవాలు. వీటి సాయంతో మనము ఆక్సిజన్ అధికంగా కలిగిన గాలిని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ అధికంగా కలిగిన గాలిని వదిలేస్తూ ఉంటాము. ఇదే మనకు శ్వాసించడం అని చెప్పొచ్చు. అధిక ఆక్సిజన్తో కూడినటువంటి గాలిని శరీరంలో తీసుకోవడాన్ని ఏమంటాము? ఉచ్ఛ్వాసము. అంటే మనకి ఇక్కడ గాలిని తీసుకోవడము అని చెప్పచ్చు. నిశ్వాసము అంటే ఊపిరిని వదలడము, అంటే తీసుకున్నటువంటి ఆ గాలిలో కార్బన్ డైఆక్సైడ్ అంతా మనకు బాడీలో తయారై ఉంటుంది కదా, ఆ కార్బన్ డైఆక్సైడ్ని మనం వదిలిపెట్టడం అని చెప్పచ్చు. కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉన్న గాలిని విడుదల చేయడాన్ని మనము నిశ్వాసము అంటాం. నిశ్వాసంలో మనము అధికంగా దేన్ని రిలీజ్ చేస్తాము అని క్వశ్చన్ వస్తుంది. కార్బన్ డైఆక్సైడ్. ఉచ్ఛ్వాసలో మనకి శరీరం నుంచి వాయువుని ఎక్కువగా వదులుతాము అంటే ఆక్సిజన్. ఇక్కడ చూడండి, శ్వాసక్రియ అనేది జీవుల్లో అన్ని వేళలా జీవితాంతం ఒకే రకంగా ఉంటుందా? కాదండి. ఒక మనిషి పరిగెత్తు ఉన్నాడు, అప్పుడు ఎక్కువగా ఆక్సిజన్ కావాలి. అందుకనే మనకి ఇక్కడ ఎక్కువ ఆక్సిజన్ అనేది నోట్తోనూ మనం ముక్కుతో తీసుకుంటూ ఉంటాం కాబట్టి గసపడినట్టుగా వస్తుంది. మనకి గసపడతాం కదా. సో అలా ఎప్పుడు పరిగెత్తినప్పుడు కానీ, ఎక్కువ ఏమైనా బరువులు ఎత్తినప్పుడు కానీ, ఎక్కువగా మనం ఇక్కడ నడిచినప్పుడు కానీ, సో ఇలాంటప్పుడల్లా మనం ఇక్కడ ఓకే, అది మనకు ఇది అన్ని వేళ ఒకేలా ఉండదండి. మనకు ఒక్కొక్క వేళ ఒక్కొక్క శ్వాసక్రియ జరుగుతూ ఉంటుంది. అంటే కొన్నిసార్లు ఎక్కువ పీల్చుకుంటాం, కొన్నిసార్లు తక్కువ.
అన్ని వేళలా మనము ఒకే రకంగా శ్వాసించడం అనేది జరగదు. ఒక వ్యక్తి ఒక నిమిషానికి ఎన్నిసార్లు శ్వాసిస్తాడో దాన్ని మనం ఏమంటామంటే శ్వాసక్రియ రేటు అని చెప్తామండి. శ్వాసక్రియ రేటు మనం ఇక్కడ చూసినట్టయితే బ్రీతింగ్ రేట్. ఓకే, ఇది మనకు చిన్నపిల్లలకు ఒక రకంగా ఉంటుంది, పెద్దవాళ్ళకు ఒక రకంగా. సో ఇది చూడొచ్చు. ఒక శ్వాస అంటే ఏంటంటే ఒక నిశ్వాసము ఒక ఉచ్ఛ్వాసము, అంటే ఒక ఉచ్ఛ్వాసము ఒక నిశ్వాసము, అంటే ఒకసారి ఊపిరి లోపలికి పీల్చుకుంటాం కదా, బ్రీత్ ఓకే అని పీల్చుకుంటాం, అది ఒకటి వదిలేసేది. ఓకే, ఈ రెండు కలిసి ఒక శ్వాస కిందకి లెక్క వస్తుందండి. అంతేగాని ఇదొక శ్వాస ఇదొక శ్వాస కిందకి లెక్క ఇది. ఒక శ్వాస అంటే ఏంటంటే ఒక ఉచ్ఛ్వాసము ఒక నిశ్వాసము, అంటే ఒకసారి గాలి పీల్చుకోవడము ఒకసారి గాలి వదలడము. ఓకే, ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ మనకి ఇక్కడ శ్వాసక్రియ రేటు అన్ని సమయాల్లో స్థిరంగా ఉందా లేదా ఆక్సిజన్ అవసరాన్ని బట్టి మారుతూ ఉందా అంటే ఎస్ అండి, అన్ని సమయాల్లోనూ స్థిరంగా ఉండదు, ఆక్సిజన్ అవసరాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఆక్సిజన్ తక్కువ సరఫరా అయిందనుకోండి ఎక్కువ మనం గసపడుతూ ఉంటాం, ఆక్సిజన్ ఎక్కువ తీసుకోవాలి కాబట్టి. ఆక్సిజన్ బాగా సరఫరా బాగుంటే నార్మల్ బ్రీత్గా ఉండడం అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్ పరిగెత్తేటప్పుడు చెప్పాను, ఇప్పుడు స్పీడ్గా నడిచేటప్పుడు ఎక్కువ ఆక్సిజన్ కావాలి. మన శ్వాసక్రియ రేటు చూసుకోవాలంటే శ్వాసల సంఖ్య నిమిషానికి ఓకే బై నిమిషం అని వేయాలి. ఒక నిమిషానికి నువ్వు అంటే మనం టైం పెట్టుకొని చేసుకోవచ్చు. ఒక నిమిషానికి ఎన్నిసార్లు నువ్వు లోపలికి పీల్చుకొని వదిలేస్తున్నావు అంటే లోపలికి ఒకసారి పీల్చుకొని వదిలేసావు కదా, అది ఒకటి కిందికి లెక్క. మళ్ళీ ఒకసారి లోపలికి పీల్చుకొని వదిలేసావు, అది రెండు కిందికి లెక్క. సో ఆ విధంగా ఎన్ని శ్వాసలు ఉన్నాయో లెక్కించుకుంటాం ఒక నిమిషానికి. ఓకే, ఇది మనకు శ్వాసక్రియ రేట్ అని చెప్పొచ్చు. ఒక వ్యక్తికి అదనపు శక్తి అవసరమైనప్పుడు తను వేగంగా ఊపిరి పీల్చుకుంటారని చెప్పి మనకు తెలుసు, ఎందుకంటే ఎక్కువ ఆక్సిజన్ని మన బాడీకి సరఫరా చేయడం కోసం అండి. ఇది ఆహారం విచ్ఛిన్నం అవ్వడానికి వేగవంతం చేస్తుంది, ఎక్కువ శక్తిని కూడా విడుదల చేయడం అనేది జరుగుతుంది. ఓకే, అందుకని ఎక్కువగా మనం శ్వాస అనేది తీసుకుంటూ ఉంటాం, బ్రీత్ అనేది ఫాస్ట్గా తీసుకుంటాం ఇలాంటి కొన్ని సందర్భాలలో. ఒక వయోజన వ్యక్తి నిమిషానికి ఎన్నిసార్లు శ్వాసిస్తాడు అంటే 15 నుంచి 18 సార్లు ఊపిరి పీల్చుతాడంట. ఓకే, తీవ్ర శారీరక శ్రమ చేసినప్పుడు నిమిషానికి శ్వాస రేటు ఎంత ఉంటుందండి 25 సార్లు వరకు చేరటం అనేది జరుగుతుంది. మామూలుగా వయోజన వ్యక్తి అయితే 15 to 18 సార్లు అని చెప్పచ్చు 1 మినిట్కి. మామూలుగా ఎప్పుడైనా తీవ్రమైనటువంటి శారీరక శ్రమ చేసినప్పుడు ఎక్కువగా స్పీడ్గా పీల్చుకుంటాం కదా, సో అప్పుడు 25 టైమ్స్ మనం 1 మినిట్కి చేసుకుంటాం. అంటే ఇదంతా యావరేజ్ అండి. ఓకే, అక్కడ మనకి ఎక్కువ జనాలు ఏదైతే మనకు ఎక్కువగా వచ్చిందో అదే మనకు యావరేజ్గా తీసి పెట్టడం అనేది జరిగింది. ఓకే, దీనికన్నా కొంచెం యువతలుగా కొంచెం అవతలుగా ఉండొచ్చు, కానీ మనకి ఎక్కువ అయితే డిఫరెన్స్ అనేది ఉండదు. ఇదే మనం ఇచ్చారు సరాసరి అని చెప్పి. ఇక్కడ చూసినట్టయితే వేగంగా ఊపిరి పీల్చడమే కాకుండా దీర్ఘ శ్వాస తీసుకోవడం ద్వారా కూడా ఎక్కువ ఆక్సిజన్ని మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇలా వేగంగా పీల్చుకునే బదులు దీంతోపాటు మనకు దీర్ఘంగా ఇప్పుడు మెడిటేషన్లో చేస్తూ ఉంటాం కదా, స్టార్టింగ్లో మనం దీర్ఘంగా శ్వాస అనేది తీసుకొని చిన్నగా వదులుతూ ఉంటాం కదా, సో అది మనం చేసినా కూడా అప్పుడు కూడా ఎక్కువ ఆక్సిజన్ అనేది మనము పొందడం అనేది జరుగుతుంది అని చెప్పి ఇక్కడ మనకి చెప్పారు. నెక్స్ట్ ఇంకా మనం చూసినట్టయితే అంతా మనకు చూడ్డానికి ఏమో మనకు అంతా తెలిసిన విషయంలాగే ఉంటుందండి, కానీ బిట్స్ ప్రాక్టీస్ చేస్తారు చూడండి, అప్పుడు ఈ కింది వాటిలో సరైనది ఏది సరికాంది ఏది అని అడుగుతూ ఉంటారు. సో అప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కన్ఫ్యూజ్ ఏం కాకుండా మీరు ఇక్కడ టెస్ట్ సిరీస్ కనుక ప్రాక్టీస్ చేసినట్టయితే మీకు తెలుస్తుంది క్వశ్చన్ ఏ విధంగా ఫార్మేషన్ వస్తుంది అని చెప్పి మీకు ప్రాక్టీస్ అవుతుంది. మెయిన్ ఎగ్జామ్లో కూడా మనకు టెక్స్ట్ బుక్స్లోనే కదా పెడతాడు ఇంకా, సో టెక్స్ట్ బుక్స్లో ప్రతి లైన్ టు లైన్ మనకి ఇక్కడ బిట్స్లో మేము అందివ్వడం జరిగింది. మీరు ఇక్కడ క్లాస్ వైజు మరియు లెసన్ వైజు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అందరూ మనకు టాపిక్ వైజ్ ఇచ్చారు, కానీ ఈ విధంగా క్లాస్ వైజు మరియు ఫస్ట్ లెసన్ సెకండ్ లెసన్ అని చెప్పి లెసన్ వైజ్ ఎవరు టెస్ట్ సిరీస్ అయితే ప్రొవైడ్ చేయలేదు. సో ఇక్కడ మీకు అందుబాటులో ఉంది, సో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇక్కడ పీడిఎఫ్స్ హ్యాండ్ రిటన్ పీడిఎఫ్స్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ మీరు డిఎస్సి 2024 అనేటువంటి కూపన్ కోడ్ యూజ్ చేసుకొని మీరు ఇక్కడ 499కే పొందవచ్చు. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి, త్వరలోనే మీకు క్లోజ్ అవుతుంది అవకాశము. ప్లస్ అదిగాక త్వరలోనే నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఇక్కడ యాప్ ఓపెన్ చేస్తూనే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, మీకు మన కోర్స్ ఓపెన్ చేస్తూనే ఇక్కడ మీకు అవైలబుల్ ఆఫర్స్లో ఉంది. ఇక్కడ మీరు క్లిక్ చేసినట్టయితే 300 రూపీస్ డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుందండి. ఓకే, అలా మీకు 499 అనేది వస్తుంది. పర్చేజ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఆల్రెడీ పర్చేజ్ చేసిన వాళ్ళు ఉంటే కనుక ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి డైలీ. నెక్స్ట్ అండి, ఉచ్ఛ్వాస సమయంలో గాలి ఏమవుతుందంటే మన ముక్కు రంధ్రాలు ఏమైతే ఉన్నాయో నాసికా రంధ్రాల ద్వారా వెళ్ళి నాసికా కుహరం ఏదైతే ఉందో ఓకే, ఇదంతా మనకు నాసికా కుహరం ద్వారా వెళ్ళి వాయునాళం ద్వారా, ఇది వాయునాళం, ఇది నాసికా కుహరము, ఇది మనకు నాసికా రంధ్రాలు. ఓకే, ఇక్కడ నుంచి వెళ్ళి మనకు ఇక్కడ ఊపిరితిత్తులు అనేటివి ఉంటాయి. ఈ ఊపిరితిత్తుల్లోకి చేరుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఊపిరితిత్తులు ఛాతీ కుహరంలో ఉంటాయండి. అంటే మనకి ఇక్కడ ఉన్నాయి కదా పక్కటెముకలు అంటాం కదా, సో పక్కటెముకల మధ్యలో మనకి ఈ ఊపిరితిత్తులు అమరి ఉండడం అనేది జరిగింది.
ఈ కుహరానికి రెండు వైపులా ఇవి నేను చెప్పాను కదా ఇప్పుడు పక్కటెముకలు అనేటివి ఉంటాయి. ఛాతీ కుహరం అంటే ఏంటంటే మనకు మెడ ఉంది, ఇక్కడ ఇదంతా మనకు ఛాతీ భాగం కదా. సో ఛాతీ కుహరంలో ఈ పక్కటెముకలు ఈ పక్క మనకు పక్కటెముకలు అనేటివి ఉంటాయి. ఆ రెండింటి మధ్యలో మనకు ఈ పక్కటెముకల్లో ఊపిరితిత్తు, ఈ పక్కటెముకల్లో ఊపిరితిత్తు అనేది ఉంటుంది. ఇక్కడ మనకు వాయునాళం అనేది ఉంటుంది. ఇది మనకు బాగా కనెక్టింగ్ అయి ఉంటుంది మనకు మెయిన్ దానికి. నెక్స్ట్ ఉదర వితానం, డయాఫ్రమ్ అని పిలువబడేటువంటి పెద్ద కండర పొర ఛాతీ కుహరం యొక్క అడుగు భాగాన ఏర్పరుస్తుంది. అంటే ఇక్కడ మనకు ఊపిరితిత్తులు ఉంటే ఓకే, ఇక్కడ ఉంటుంది మనకి, ఇక్కడ ఉంటుందండి ఒకటి. దీన్నే మనము ఉదర వితానం అని చెప్పి అంటాం, డయాఫ్రమ్. ఓకే, ఇది మనకు శ్వాసలో ఉదర వితానం మరియు పక్కటెముకల యొక్క కదలికలు ఇమిడి ఉండడం అనేది జరుగుతుందండి. నెక్స్ట్ మనం డయాగ్రామ్ చూద్దాం, మీకు అర్థమవుతుంది బాగా. ఈ ఉచ్ఛ్వాస సమయంలో ఏమవుతుంది, పక్కటెముకలు ఇక్కడ మనం చూసినట్టయితే ఊపిరి పీల్చుకున్నప్పుడు పక్కటెముకలు ఏమవుతాయంటే మనకి ఇక్కడ ఎక్స్పాండ్ అవ్వడం జరుగుతుంది. ఊపిరితిత్తులు కూడా మనకు ఎక్స్పాండ్ అవ్వడం అనేది జరుగుతుంది. అంటే మనకి ఇక్కడ గాలి అంతా లోనికి ఫిల్ చేసుకుంటుంది, ఊపిరితిత్తులు నిండాగా ఫిల్ చేసుకొని ఈ ఊపిరితిత్తులు ఇలా సైజు పెరగడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ మనకు పక్కటెముకలు పైకి మరియు వెలుపలికి కదులుతాయి. అంటే వెలుపలి కంటే బయటికి అని చెప్పి, అంటే పక్కటెముకలు బయటికి కదులుతాయి అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. ఉదర వితానం కిందికి కదులుతుంది. ఇక్కడ మీరు డయాగ్రామ్ చూసారంటే బాగా అర్థమవుతుంది. గాలి లోపలికి తీసుకోవడం అండి. గాలి లోపలికి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ గాలి అంతా లోపలికి వెళ్ళి ఇంత ఫిల్ అయిపోయి ఇవి మనకు బాగా ఎక్స్పాండ్ అవ్వడం అనేది జరుగుతుంది. అప్పుడు ఈ ఉదర వితానం అనేది కిందికి కదలడం అనేది చూడవచ్చు. ఓకే, ఈ ఉదర వితానం అనేది కిందికి కదులుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కిందికి ఉన్నట్టుగా, పైకంటే ఇంకా ఇట్లా పైకి పోయినట్టు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి శ్వాస వదిలేటప్పుడు బయటికి తీసేస్తున్నాం శ్వాసని, చూడండి బయటికి తీసేసేటప్పుడు ఈ మళ్ళీ చిన్నగా అయిపోతాయి. ఓకే, ఇది ఇక్కడ మనం ఎక్స్పాండ్ అయ్యాయి, ఇక్కడ మళ్ళీ మనకు లోపలికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఇట్లా మనకి కుదించుకొని వెళ్ళిపోతుంది, చిన్నగా అయిపోవడం జరుగుతుంది. అలాంటప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఉదర వితానం అనేది వెనుకకు కదులుతుందండి. ఈ విధంగా మీకు మొత్తానికి ఒకటి చెప్పాలంటే, లోపల తీసుకున్నప్పుడు గాలి అంతా ఒక బుడగలో గాలి వదిలితే ఏమవుతుంది, ఎంత బెలూన్ సాగగలుగుతుందో అంత దూరానికి సాగుతుంది. సో అదేవిధంగా గాలి లోపల తీసుకున్నప్పుడు ఊపిరితిత్తులు బయటికి సాగినాయి, ఇది కూడా మనకు బయటికి సాగింది. అంటే ఉదర వితానం అనేది ఇలాగ మనకి కిందికి కదిలింది అని చెప్పి. ఓకే, ఇక బయటికి తీసేసినప్పుడు బెలూన్లో గాలి తీసేస్తే ఏమవుతుందండి, తుస్సుమని వెళ్ళిపోతుంది. సో అదేవిధంగా ఈ గాలి అంతా లోనికి అయ్యి ఇదంతా చూడండి మళ్ళీ ముడుచుకోలేనట్టుగా తుస్సులాగా వెళ్ళిపోయినట్టుగా ఉంది. ఓకే, ఇది చూడండి యారోస్ బాగా గుర్తుపెట్టుకోండి. ఈ గాలి వచ్చింది మొత్తం ఎక్స్పాండ్ అయిపోయింది, 3 సైడ్ల గాలి బయటికి వెళ్ళిపోయింది. సో అందుకే మళ్ళీ పూర్వస్థానానికి రావడం అనేది జరిగింది. ఉదర వితానం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. చూడండి, గాలి లోనికి తీసుకునేటప్పుడు ఉదర వితానం కిందికి కదిలింది. మనకు ఆప్షన్స్ ఎలా ఇస్తారంటే, ఉదర వితానం ఇది గాలి లోపల తీసుకున్నప్పుడు ఉదర వితానం అనేది వెనుకకు కదిలింది అని ఇస్తాడు. వెనుకకు కదిలింది ఎప్పుడు, నిశ్వాస ప్రక్రియలో జరిగింది. ఇది మనకు సంబంధించి ఈ విధంగా బిట్స్ అనేటివి అడుగుతూ ఉంటారు. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ చేస్తారు ఈ వాక్యాలన్నీ ఇచ్చి. నెక్స్ట్ ఈ విధంగా ఛాతీ కుహరం యొక్క పరిమాణం పెంచడం వల్ల గాలి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుందండి. ఊపిరితిత్తులంతా గాలితో నిండిపోయి ఉంటాయి. ఓకే, నిశ్వాస సమయంలో ఏమవుతుంది, పక్కటెముకలు కిందికి లోపలికి కదులుతాయండి. ఉదర వితానం కూడా పైకి కదిలి దాని పూర్వస్థితిలోకి చేరుతుంది. ఇది ఛాతీ కుహరం యొక్క పరిమాణాన్ని తగ్గించడం అనేది జరుగుతుంది. ఊపిరితిత్తుల నుండి గాలి బయటకు నెట్టివేయబడుతుంది. కార్బన్ డైఆక్సైడ్ అంతా మనకు ఇక్కడ బయటకు వెళ్ళిపోతుంది. ఓకే, ధూమపానం అనేది మనము ధూమపానం చూసినట్టయితే ఊపిరితిత్తులకే ఎక్కువగా మెయిన్ హాని చేస్తుందండి. ధూమపానం క్యాన్సర్తో కూడా ముడిపడి ఉంటుంది. ఎక్కువగా మనకు క్యాన్సర్స్ రావడం, ఇప్పుడు ఏ సినిమా హాల్లో చూసినా కూడా మనకి యాడ్ వస్తుంది కదా. సో మనకి తెలిసిందే అండి, క్యాన్సర్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ధూమపానం వల్ల. సో మనకి ఇక్కడ చేయకూడదు, ఊపిరితిత్తులు దెబ్బతినిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, శ్వాస మార్గం ఫస్ట్ గాలి తీసుకుంటాము, ఆస్య కుహరం గుండా ప్రవహించడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకు గ్రసని, ఇది మనకు గ్రసన అండి. ఇది నెక్స్ట్ ఇది వాయునాళము. వాయునాళాన్ని ఏమంటామంటే ట్రాచియా అని అంటాము. గ్రసని ఇక్కడ మనం ఇంగ్లీష్లో కూడా చూసుకున్నట్టయితే ఫారింక్స్. నెక్స్ట్ లంగ్స్, రిప్స్, డయాఫ్రమ్. ఓకే, ఊపిరితిత్తులు, ప్రక్కటెముకలు, ఉదర వితానం అని చెప్పి. ఇది మన చుట్టూ ఉన్న ఈ గాల్లో ఎంతో మనకు ధూళి, పొగ, పుప్పొడి లాంటివి అనేటివి ఉంటాయండి, రేణువులు. మనం ఊపిరి పీల్చుకున్నప్పుడు ఏమవుతాయంటే మన నాసికా కుహరం ద్వారా వెళ్తూ ఉంటాయి లోనికి. మన నాసికా కుహరంలో చిన్న ఎంట్రుకలు లాంటి కేశాలు అనేటివి ఉంటాయండి. ఈ కేశాలు అనేటివి ఏం చేస్తాయంటే బయట నుంచి వచ్చేటువంటి దుమ్ము ధూళి వాటిని ఆపేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ దుమ్ము ధూళి అనేది ఈ నాసికా కుహరం దాటేసుకొని ఈ మనకు నాసికా కుహరం ఉంది కదా,
నాసికా కుహరం ఆవరించి ఉన్నటువంటి ఆ పొరను తాకేస్తుంది. అప్పుడు మనకు కొంత చికాకుగా ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఉండేటువంటి డస్ట్, టచ్ అయినటువంటి డస్ట్ బయటికి రావడానికి మనది ఒకటి చేస్తుంది ప్రక్రియ అనేది. అదే ఏంటంటే తుమ్మడం అండి. తుమ్మడం అనేది అందువల్ల రావడం జరుగుతుంది. ఆ తుమ్మినప్పుడు ఏం చేస్తామంటే, ఆ తుమ్మినప్పుడు ఏమవుతుందంటే లోపల ఉండేటువంటి అది మనకి ఇక్కడ టచ్ అవుతూ ఉన్నింది కదా, డస్ట్ ఏదైతే ఉందో అది మనకు బయటికి వచ్చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకు గాలిని స్వచ్ఛమైన గాలి లోపలికి ప్రవహించడానికి మనకి ఇది యూజ్ అవుతూ ఉంటుందండి. ఇక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి. తుమ్మేటప్పుడు పక్క వాళ్ళ మీద అవి పడకుండా, స్ప్రెడ్ అవ్వకుండా మనం ఇక్కడ చేతులు అడ్డపెట్టుకుంటూ ఉండడం అనేది జరగాలండి. ముక్కుకు చేతికి ఓకే రుమాలు అనేటివి అడ్డం పెట్టుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఏమన్నా అంటువ్యాధులు ఉంటే కనుక ఈ విధంగా సోకే అవకాశం ఉంటుంది. అందుకని మనకేమన్నా అంటువ్యాధులు ఉంటే ఎదుటి వాళ్ళకి సోకుతుందండి. ఓకే, ఇది మనకు సంబంధించి ఇదంతా మనకు అవసరం లేదు, అంత ప్రయోగం ఇచ్చారు. ప్రాణాయామం అండి. తరచూ చేసేటువంటి సాంప్రదాయ శ్వాస వ్యాయామంగా చెప్పచ్చు ఈ ప్రాణాయామాన్ని. ఇది ఎక్కువ చేయడం వల్ల ఏమవుతుందంటే చాలా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఎక్కువ గాలిని తీసుకునేలా ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతూ ఉంటుంది. అలా శరీర కణాలకు ఎక్కువ ఆక్సిజన్ సరఫరా చేయబడుతుందండి. ఫలితంగా ఏమవుతుందండి, శక్తి అనేది ఎక్కువగా రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. పీల్చే మరియు వదిలే గాలిలో ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ శాతం ఎంత ఉందో చూద్దాం. మనం పీల్చే గాలిలో 21% ఆక్సిజన్ ఉంటుంది. వదిలే గాలిలో వదిలే గాలిలో అయితే 16.4% మాత్రమే విడిచే గాలిలో ఓకే 16.4% ఉంటుంది, అంటే తక్కువ ఉంటుంది. మనం పీల్చే దాంట్లో ఎక్కువగా ఉంటుంది 21%. మనం పీల్చే దానిలో ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ మనకు పీల్చే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఉంటుంది అంటే 0.04% ఉంటుంది. వదిలేటువంటి గాలిలో అయితే 4.4%. అంటే ఎందుకు, ఫిల్టరైజేషన్ చేసి ఇంకా మనకి వదిలేది ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ని వదులుతూ ఉంటాము. ఇక్కడ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ పర్సంటేజెస్ అనేవి కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోవాలి. పీల్చే గాలిలో 21% ఉంటే విడిచే గాలిలో 16.4% ఉంటుంది. అదే పీల్చే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ 0.04 అయితే ఇక్కడైతే మనకు 4.4 అని చెప్పచ్చు. ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ ఇంకా మనం చూద్దాం బొద్దింకకు దాని శరీరానికి ఇరువైపులా ఏమంటాయంటే చిన్న చిన్న రంధ్రాలు కలిగి ఉంటాయండి. ఈ విధంగా వీటిల్ని ఏమంటామంటే మనము వాయునాళాలు అని అంటాము. ట్రకియల్ సిస్టమ్ అని చెప్పి అంటామండి. ఇది మనకు ఇతర కీటకాలకు కూడా ఇలాంటి రంధ్రాలే ఉండడం అనేది జరుగుతుంది. ఈ రంధ్రాలను ఏమంటామంటే శ్వాస రంధ్రాలు అని అంటామండి. శ్వాస రంధ్రాలు వీటి ద్వారా శ్వాసిస్తూ ఉంటాయి. కీటకాలు వాయు మార్పిడి కోసం ఈ వాయు నాళాలని గాలిగొట్టాల జాలకాన్ని కలిగి ఉండడం అనేది జరుగుతుంది. ఈ విధంగా వెలుస్తుంది మనకి ఆక్సిజన్ సమృద్ధిగా ఉండేటువంటి గాలి శ్వాస రంధ్రాల ద్వారా వెళ్ళిపోయి మన బాగా ఫిల్టరైజేషన్ జరిగి కణజాలంలో ఓకే ప్రతి కణానికి చేరుతుంది. ఆ తర్వాత మనకు అవసరం లేనటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఏమైతే ఉందో మళ్ళీ సేమ్ వాయునాళాలతోనే బయటికి పంపించడం అనేది జరుగుతుంది శ్వాస రంధ్రాల ద్వారా. ఈ గాలి గొట్టాలు లేదా వాయునాళాలు కీటకాలలో మాత్రమే మనకు కనిపిస్తాయి. మరే ఇతర జంతువుల్లోనూ మనం ఇక్కడ చూడలేమండి ఈ వాయునాళాలు అనేటివి. ట్రకియాస్ అంటామండి. ఇది మనము ఎన్నో ప్రయోగాలు చేస్తాం. బయాలజీలో కూడా మనం ఇక్కడ బొద్దింకల్ని చూస్తాం కదా, ప్రయోగం కూడా కోసి మరి చూసేది కూడా చూశారు, చేస్తూ ఉన్నారు. ఇప్పటికైతే బ్యాన్ చేశారులేండి. వానపాములు వాటి చర్మం ద్వారా శ్వాసిస్తాయండి. వాటి చర్మం ఎప్పుడు ఎలా ఉంటుందంటే చాలా తాకినప్పుడు చాలా తేమగా ఉంటుంది, జిగటగా ఉంటుంది. దాని చర్మం ద్వారా ఈ శ్వాస తీసుకోవడం అనేది చాలా ఈజీగా అవుతుంది. వాయువులు సులభంగా వాటి గుండా వెళ్ళడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కప్పలకు కూడా మానవుల మాదిరిగానే ఒక జత ఊపిరితిత్తులు అనేటివి ఉంటాయండి. బయట భూమి మీద ఉన్నప్పుడు అవి ఊపిరితిత్తులతో శ్వాసిస్తూ ఉంటాయి. కప్పలు నీళ్ళల్లో కూడా నివసిస్తాయి కదా కొన్నిసార్లు. సో అప్పుడు ఏం చేస్తుందంటే తేమగా జారుడుగా ఉన్నటువంటి ఆ చర్మాన్ని యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది శ్వాసక్రియకు. మెయిన్గా చెప్పాలంటే నీళ్ళల్లో ఉన్నప్పుడు ఊపిరితిత్తులు అనేటివి పనిచేయవు. ఊపిరితిత్తుల్లోకి గాలి వెళ్ళిపోయి ఓకే ఊపిరితిత్తుల్లోకి గాలి ఉంది కదా, ఆ గాలిలో నీళ్ళన్నీ వెళ్ళిపోయి మనకు ఊపిరితిత్తులు అనేటివి పనిచేయకుండా చేయడం జరుగుతుంది. తద్వారా మనిషి చనిపోవడం అనేది జరుగుతుంది. సో ఈ కప్ప చూసినట్టయితే దీనికి ఊపిరితిత్తులు ఉన్నాయి, నీళ్ళలో మునుగుతుంది, మరి దానికి వెళ్ళాలి కదా అంటే అది ఊపిరితిత్తుల్ని నీళ్ళలో మాత్రము శ్వాసక్రియకి అది యూజ్ చేయడం అనేది జరగదు. చర్మాన్ని యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అందుకే అది నీళ్ళలోనూ నివసిస్తుంది, భూమిపైన నివసిస్తుంది. భూమి మీద వచ్చినప్పటికి ఏం చేస్తుంది, ఊపిరితిత్తుల ద్వారా శ్వాసిస్తుంది. నీళ్ళలోకి వెళ్ళినప్పుడు చర్మం ద్వారా దాన్ని యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది శ్వాసక్రియకు. ఈ విధంగా మనకు కప్ప అనేది ఈ విధంగా ఉంటుందండి. అదేవిధంగా చిన్న కప్ప పిల్లలు ఉన్నాయి కదా, కప్ప చిన్నప్పుడుగా మనకు ఉంది కదా స్టేజ్, ఆ స్టేజ్లో ఏమవుతుందంటే మొప్పలు అనేటివి ఉంటాయి దానికి, వాటి ద్వారా అది
ఒక శ్వాసక్రియ జరుపుకోవడం అనేది జరుగుతుంది. 3 టైప్స్ చూడొచ్చు ఇక్కడ మనకు కప్ప జీవితంలో. ఊపిరితిత్తులు, చర్మం ద్వారా మరియు అది చిన్నప్పుడు ఉన్నటువంటి దాంట్లో టాడ్పోల్ దశలో మనకి అవి యూజ్ చేసుకుంటుంది శ్వాసక్రియకి మొప్పలు అనేటివి. సో వాటి ద్వారా ఈ విధంగా మనకు మోస్ట్ ఇంపార్టెంట్. ఇదంతా ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఇచ్చున్నారండి నేను చెప్పినటువంటి మ్యాటర్ అంతా. న్యూ టెక్స్ట్ బుక్ అయితే ఏమి ఇవ్వలేదు. ఇది మనకు తిమింగులాలు, డాల్ఫిన్స్కి కూడా ఊపిరితిత్తులు ఉంటాయండి. ఇవి ఏం చేస్తాయంటే అందుకే మనకు అద్దుమంటే కొంచెం శ్వాస తీసుకోవడం కోసమే అప్పుడు అద్దుమంటే నీటి ఉపరితలం మీదకి వస్తూ ఉంటాయి. ఎందుకంటే శ్వాస తీసుకోవడానికి పైకి కదులుతున్నటువంటి కొన్నిసార్లు నీటిని అయ్యి ఫౌంటైన్ వల్లే విడుదల చేయడం అనేది జరుగుతుంది. అవి పైకి కదులుతున్నట్టు వచ్చేసి మనకు కొన్నిసార్లు ఒక ఇట్లాగా మనకు ఫౌంటైన్ లాగా రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది వాటర్ అంతా మనకు. సో ఇది కూడా మనం చూడవచ్చు. నీటి లోపల శ్వాసక్రియ ఏ విధంగా జరుగుతుందో ఇప్పుడు చూద్దాము. చేపలు అనేటివి మొప్పలు అనేటివి యూజ్ చేసుకుంటూ ఉంటాయి. నీటిలో కరిగి ఉన్నటువంటి ఆక్సిజన్ని తీసుకోవడానికి ఇది సహాయపడుతుందండి. నీళ్ళు అనేటివి మనకు ఫిల్టరేషన్ అనేది జరగడం జరుగుతుంది ఈ మొప్పల ద్వారా. బయటకు చొచ్చుకొని వచ్చిన చర్మాన్ని మనం ఏమంటామంటే మొప్పలు అని అంటాం. వీటిలో మనం ఏమంటామంటే గిల్స్ అని అంటామండి మొప్పల్ని. ఈ గిల్స్ ద్వారానే ఇవి మనకు శ్వాస అనేది పీల్చుకోవడం అనేది, అంటే ఆక్సిజన్ కరిగి ఉంటుంది వాటర్లో, దాన్ని పీల్చుకోవడం అనేది జరుగుతుంది, దాన్ని గ్రహించడం అనేది జరుగుతుంది. ఈ మొప్పలు అనేటివి ఎలా ఉంటాయంటే రక్తనాళాలు ఉన్నాయి కదా, చేప యొక్క రక్తనాళాలతో అనుసంధానం కలిగి ఉంటాయి. మొప్పలు వాటి వాయు మార్పిడి కోసం ఎక్కువ సంఖ్యలో రక్తనాళాలతో అనుసంధానించబడి ఉంటాయండి. శ్వాస తీసుకోవడము శరీరానికి సరఫరా చేయడం జరుగుతూ ఉంటుంది. గాలిలోని ఆక్సిజన్ తీసుకొని మరియు ఈ మొక్కలకు సంబంధించి మొక్కలు అయితే ఏం చేస్తాయి, గాలిలో ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేయడం అనేది జరుగుతుంది. ఎవరీ జంతువు చూసినట్టయితే శ్వాసక్రియలో ఆక్సిజన్ యూజ్ చేసుకుంటూ ఉంటుందండి. కిరణజన్య సంయోగ క్రియలు ఏం చేస్తాయి, మొక్కలు అనేటివి కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తాయి అని చెప్పాను. కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. శ్వాసక్రియలో చూసినట్టయితే ఆక్సిజన్ తీసుకొని ఇలా రావాలి, ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తుంది. మళ్ళీ కిరణజన్య సంయోగ క్రియలో కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. సేమ్ సరిపోయింది కదా, టాలీ అయిపోతుంది కదా. అంటే శ్వాసక్రియలో ఆక్సిజన్ అనేది తక్కువ మొత్తంలో తీసుకుంటుంది, తక్కువ యూసేజ్ అండి శ్వాసక్రియ తీసుకోవడం మీద. మొక్కలు అనేటివి తక్కువ ఆక్సిజన్ని తీసుకుంటాయి. కిరణజన్య సంయోగ క్రియలు రిలీజ్ చేసేటువంటి ఆక్సిజన్ అనేది ఎక్కువ మోతాదులో రిలీజ్ చేస్తుంది. అందుకే మన మానవులకు కూడా సరిపోయేంత ఆక్సిజన్ అనేది ఉండడం అనేది జరుగుతుంది మొక్కలు పెంచుకుంటే బాగా. గ్లూకోజ్ను కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరుగా విచ్ఛిన్నం చేయడానికి వాటి కణాలు ఆక్సిజన్ను ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. సేమ్ మానవుల్లో ఎట్టనో దాంట్లో కూడా అంతే. మొక్కలలో ప్రతి భాగము స్వతంత్రంగా గాలి నుంచి ఆక్సిజన్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తుందండి ప్రతి భాగము. అదేవిధంగా ఆకులు చూసినట్టయితే కిరణజన్య సంయోగ క్రియలో మాత్రమే ఆకులు యూజ్ చేసుకుంటుంది. ఇక్కడ చూడండి, శ్వాసక్రియలో అయితే ఏ పార్ట్ అయినా సరే ప్రతి భాగము ఇక్కడ గాలిని శ్వాసిస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ని వదిలేస్తుంది అని చెప్తున్నారు. మొక్కల ఆకులు ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ మార్పిడి కోసం పత్ర రంధ్రాలు అనేటువంటి చిన్న రంధ్రాలు అనేటివి ఉంటాయి. దీని ద్వారానే మనము ఆహారం కూడా మొక్కలు అనేటివి తయారు చేసుకోవడం చూడొచ్చు. నెక్స్ట్, భూగర్భయుతంగా ఉండే మొక్కల వేర్లు కూడా ఆక్సిజన్ తీసుకుంటాయండి. లోపల ఉన్నటువంటి ఎట్లా తీసుకుంటాయి, మట్టిలో కరిగి ఉన్నటువంటి ఆక్సిజన్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. మట్టిలో ఎట్లా కరిగి ఉంటుంది మేడం అంటే ఇక్కడ చూద్దామండి. మొక్కలలోని అన్ని ఇతర జీవ కణాల వల్ల వేర్లు కణాలకు కూడా శక్తిని ఉత్పత్తి చేసుకోవడానికి ఆక్సిజన్ అనేది అవసరం అవుతుందండి. నేల రేణువుల మధ్య ఉండే గాలి గదుల నుంచి వేర్లు గాలిని తీసుకుంటాయి. నేల రేణువుల మధ్య ఉండేటువంటి గాలి గదుల నుంచి ఈ వేర్లు అనేటివి గాలిని గ్రహించుకోవడం జరుగుతుంది. ఈ విధంగా వేర్లు కూడా ఆక్సిజన్ని తీసుకుంటాయండి. మట్టి రేణువులు, ఈ మట్టి అనుకోండి, ఈ మధ్యలో ఇక్కడ మనకు ఉన్నాయి కదా ఈ మూలకేశాలు అనుకుంటే, ఈ మధ్యలో ఉన్నటువంటిదంతా ఏంటి, గాలి. ఈ గాలిని యూజ్ చేసుకొని వేరు అనేది ఇక్కడ మనకు తీసుకోవడం అనేది జరుగుతుంది ఆక్సిజన్ని. ఇది మనకు సంబంధించి దీంతో ఈ లెసన్ అనేది మనకు కంప్లీట్ అవుతుంది. శ్వాసక్రియ అనేది కీలకమైనటువంటి జైవిక ప్రక్రియగా మనం ఇక్కడ చూసుకోవచ్చు అండి. మోస్ట్ ఇంపార్టెంట్ వైటల్ బయోలాజికల్ ప్రాసెస్. ఓకే, మనకు జైవిక ప్రక్రియ అంటే ఇంగ్లీష్లో. ఇంకా మనకు గ్లూకోజ్ విచ్ఛిన్నం జీవుల కణాల్లో జరగడంతుంది. దీన్ని మనం కణ శ్వాసక్రియ అని అంటామని చెప్పుకున్నాం. గ్లూకోజ్ విచ్ఛిన్నం ఆక్సిజన్ సాయంతో జరిగితే అటువంటి శ్వాసక్రియను వాయు సహిత శ్వాసక్రియ అంటాం. ఇక్కడ మనకు ఆక్సిజన్ లేకుండానే జరిగింది అనుకోండి గ్లూకోజ్ విచ్ఛిన్నము, ఆ శ్వాసను ఏమంటాం, అవాయు శ్వాసక్రియ అని చెప్పి అనడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఇంగ్లీష్లో చూసినట్టయితే ఎరోబిక్ రెస్పిరేషన్, అనెరోబిక్ రెస్పిరేషన్ అని చెప్పచ్చు. నెక్స్ట్,
వాయువుల మార్పిడికి ఉపయోగపడే శ్వాస అవయవాలు జీవిని బట్టి మారుతూ ఉంటాయండి. వాయువులు మార్పిడికి ఉపయోగపడే శ్వాస అవయవాలు జీవిని బట్టి మారుతూ ఉంటాయి. అవును కదా. కప్పకి వేరేగా ఉన్నాయి, చర్మము ఉంది, ఊపిరితిత్తులు ఉన్నాయి, ట్యాడ్పోల్ దశలో మొప్పలు ఉన్నాయి. చేపకు కూడా మొక్కల ద్వారా మొక్కల ద్వారా పీల్చుకుంటుంది. మానవులు ముక్కుల ద్వారా యూజ్ చేసుకుంటారు, అంటే నాసిక రంధ్రాల ద్వారా ఊపిరి పీల్చుకుంటారు. దీన్ని బట్టి ఏమర్థమైంది, మొక్కలు పత్రాల ద్వారా వివిధ భాగాల ద్వారా ప్రతి భాగము. ఈ విధంగా వాయువులు మార్పిడి అనేది చూసినట్టయితే శ్వాస అవయవాలలో జీవిని బట్టి వేరుగానే ఉన్నాయి కదా, ఒక్కొక్క జీవికి ఒక్కొక్క విధంగా ఉండడం అనేది జరిగింది. నెక్స్ట్, వానపాములో తేమతో కూడిన చర్మం ద్వారా శాసిస్తుందండి. చేపలలో మొప్పల ద్వారా, కీటకాలలో అయితే వాయు నాళాల ద్వారా జరగడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకు ఈ లెసన్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడైతే మీకు హోంవర్క్ అనేది చూద్దాం. హోంవర్క్ ప్రాబ్లమ్స్ కింద ఎవరైనా కామెంట్ చేయకుంటే ఇంకా చేయండి మీరు ఇక్కడ క్వశ్చన్స్ అనేటివి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, ఈ విధంగా. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చదివేస్తున్నాను. బొద్దింకలలో గాలి శరీరంలోకి డాష్ ద్వారా ప్రవేశిస్తుంది. బొద్దింకలలో గాలి శరీరంలోకి డాష్ ద్వారా ప్రవేశిస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్, ఊపిరితిత్తుల, మొప్పల, శ్వాస రంధ్రాల, చర్మమా. ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఎక్సర్సైజ్ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటాయి, చూసుకోవాలి. బొద్దింకలలో గాలి శరీరంలోకి శ్వాస రంధ్రాల ద్వారా ప్రవేశించడం అనేది జరుగుతుంది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, అధిక వ్యాయామం చేసే సమయంలో డాష్ చేరడం వల్ల కాళ్ళు పట్టేసినట్టుగా ఉంటాయి. ఏంటి మనకు చెప్పాను ఆల్రెడీ లెసన్లో. కార్బన్ డైఆక్సైడ్, లాక్టిక్ ఆమ్లమా, ఆల్కహాల్, నీరా? కింద కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. ఆప్షన్ 2 లాక్టిక్ ఆమ్లం వల్ల మనకి ఇక్కడ కాళ్ళు పట్టడం జరుగుతుంది. విశ్రాంతి సమయంలో సగటున వయోజన వ్యక్తి నిమిషానికి శ్వాసక్రియ రేటు యొక్క సాధారణ పరిధి. వయోజన వ్యక్తి నార్మల్ స్టేజ్లో మనకి నార్మల్గా ఉన్నటువంటి సిచ్యువేషన్లో నిమిషానికి ఎన్ని శ్వాస రేట్లు జరుపుతాడు అంటే ఆప్షన్స్ 9 to 12, 15 to 18, 21 to 24, 30 to 33. ఆప్షన్ 3 15 to 18 టైమ్స్, 15 to 18 టైమ్స్ పీల్చుకుంటాడండి వయోజనుడు ఒక నిమిషానికి. ఉచ్ఛ్వాస సమయంలో ప్రక్కటెముకలు, ఇది మనకు ఉచ్ఛ్వాస అంటే గాలిని తీసుకుంటున్నాము, అప్పుడు ఊపిరితిత్తులు ఏమైనాయండి, ఊపిరితిత్తులు కూడా బాగా ఎక్స్పాండ్ అయినాయి. ఉదర విధానం కూడా మనకి ఎక్స్పాండ్ అయింది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. బయటికి కదులుతాయండి. నిశ్వాస సమయంలో లోపలికి కదులుతాయి. అదే ఇక్కడ మనకు ఉచ్ఛ్వాస సమయంలో ఉదర వితానం అని అడుగుతారండి. ఉదర వితానం ఏ విధంగా అవుతుంది, బయటికి కదులుతుంది. అదేవిధంగా నిశ్వాస సమయంలో అయితే లోనికి కదులుతుంది, వెనుకకు కదులుతుంది, యథాస్థితికి కదులుతుంది అని చెప్పుకోవచ్చు. ఇది మనకు సంబంధించి. నెక్స్ట్, ఈస్ట్ మనకు ఆల్కహాల్ ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల ఉదర వితానం ఛాతీ కుహరం కింద ఉంటుంది మనకి. చర్మం అండి, వానపాములు చర్మం ద్వారా శ్వాసిస్తుంది. పత్రరంధ్రాలు ఆకులు కలిగి ఉంటాయి. చేపలు మొప్పల ద్వారా శ్వాసిస్తాయి. కప్ప ఊపిరితిత్తులు మరియు చర్మం ద్వారా శ్వాసించడం అనేది జరుగుతుంది. బొద్దింక అయితే శ్వాసనాళాల ద్వారా, వాయునాళాల ద్వారా శ్వాసిస్తాయి. బొద్దింక అని ఇచ్చారంటే అప్పుడు ఇది సెట్ అవుతుంది. ఇది మనకు మ్యాచ్ ది ఫాలోయింగ్. నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. ట్రూ ఆర్ ఫాల్స్ ఇచ్చారు. ఇలాంటివి ఎట్లా ఇస్తారంటే క్వశ్చన్స్ క్రింది వాణిలో సరైందేది, క్రింది వాణిలో సరికాందేది అని చెప్పి వాక్యాలు ఇవ్వడం జరుగుతుంది. అధిక వ్యాయామ సమయంలో ఒక వ్యక్తి యొక్క శ్వాస రేటు తగ్గుతుంది అంట. తగ్గుతుందా? తగ్గదండి. ఎక్కువ వ్యాయామం చేసామంటే ఎక్కువ గస పెడుతూ ఉంటావు, అంటే ఎక్కువ శక్తి వినియోగిస్తూ ఉంటావు. ఇక్కడ అంటే ఎక్కువ గస పెడుతున్నావు అంటే ఏమని అర్థము, నువ్వు ఆక్సిజన్ నోటి ద్వారా తీసుకుంటున్నావు, బాడీకి తక్కువయ్యి. సో ఇక్కడ శ్వాస రేటు తగ్గుతుందా పెరుగుతుందా? పెరుగుతుంది. సో అందుకే ఇక్కడ ఫాల్స్. శ్వాస రేటు పెరుగుతుంది అని చెప్పి రావాలి. మొక్కలు పగటిపూట కిరణజన్య సంయోగ క్రియను మాత్రమే మరియు రాత్రి సమయంలో శ్వాసక్రియను మాత్రమే నిర్వహిస్తాయి. అలా ఏం లేదండి. ఆప్షన్ మనకు ఫాల్స్ అని చెప్పచ్చు. ఓకే, కప్పలు వాటి చర్మంతో పాటు వాటి ఊపిరితిత్తుల ద్వారా కూడా శ్వాసిస్తాయి. కప్పలు వాటి చర్మంతో పాటు ఊపిరితిత్తులతో కూడా శ్వాసిస్తాయి, భూమి మీద ఉన్నప్పుడు, వాటర్లో ఉన్నప్పుడు. ఓకే, ఇది మనకు ట్రూ. చేపలకు శ్వాసక్రియ కొరకు ఊపిరితిత్తులు ఉంటాయి. చేపకు శ్వాసక్రియ జరపడానికి ఊపిరితిత్తులు ఉంటాయా? లేదండి, మొప్పలు ఉంటాయి. సో ఫాల్స్. ఉచ్ఛ్వాస సమయంలో ఛాతీ కుహరం పరిమాణం పెరుగుతుంది. ఎస్ అండి, మన ఛాతీ కుహర పరిమాణం అనేది పెరుగుతుంది. సో ట్రూ. ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ చూడండి, కీటకాలు గాలిగొట్టాలుగా ఏవి యూజ్ చేస్తామంటే ట్రాకియాస్, అంటే వాయు నాళాలు, శ్వాసనాళాలు అన్నాం కదా. సో అవి మనకు ఛాతీ కుహరం చుట్టూ ఉన్న అస్థిపంజర నిర్మాణాలు. పక్కటెముకలు అంటాం. ఓకే, పక్కటెముకలు రిప్స్ అని అంటాం ఇంగ్లీష్లో. కండరయుతంగా ఉండే ఛాతీ
కుహరపు కింది భాగము. కండరయుతంగా ఉండేటువంటి ఛాతీ కుహరం యొక్క కింది భాగం ఏంటండి? ఛాతీ కుహరం యొక్క కింది భాగం చూసినట్టయితే ఉదర వితారం అంటే డయాఫ్రమ్. ఓకే, ఒక కీటకం యొక్క నెక్స్ట్ చూద్దాం. ఆకు ఉపరితలంపై ఉన్న చిన్న రంధ్రాలు ఏంటివి? స్టొమాటాస్ అంటే పత్ర రంధ్రాలు. ఒక కీటకం యొక్క శరీర పక్క భాగాలలో ఉండే చిన్న రంధ్రాలు ఏమిటి? ఇక్కడ మనకు క్వశ్చన్ అనేది చూడండి. ఒక కీటకం యొక్క శరీర పక్క భాగంలో ఉన్న చిన్న రంధ్రాలు, ఆ రంధ్రాలు ఏమంటామంటే శ్వాస రంధ్రాలు అని అంటాము. పీల్చుకునడానికి ఆ గాలి గొట్టాలు ఉన్నాయి కదా, దాన్ని వాయు గొట్టాలు అని అంటామండి. వాయు గొట్టాలు లేదా వాయునాళాలు, ట్రాకియాస్ అని అంటాము. ఓకే, ఈ చిన్న శ్వాస రంధ్రాలను ఏమంటామంటే స్పైరకిల్స్ అంటాం. ఇది స్పైరకిల్స్కి ట్రాకియాకి తేడా. ఇది వాయునాళము, ఇదైతే స్పైరకిల్స్ అంటే శ్వాస రంధ్రాలు. నెక్స్ట్ అండి, మానవులలో శ్వాస అవయవాలు ఏవి అంటే ఊపిరితిత్తులు. మనం గాలి పీల్చుకునే రంధ్రాలు ఏంటివి అంటే నాసికా రంధ్రాలు. ఓకే, నాస్ట్రిల్స్ అంటాము. అవాయు శ్వాసక్రియ జరుపుకునే జీవి ఏమిటి అంటే ఈస్ట్. వాయునాళ వ్యవస్థ కలిగిన జీవి, వాయునాళం కలిగినటువంటి జీవి ఏంటంటే యాంట్, చీమ. వాయునాళ వ్యవస్థ కలిగినటువంటి జీవిగా చెప్పచ్చు. అదేవిధంగా బొద్దింక కూడా మనకు వాయునాళ వ్యవస్థని కలిగి ఉందండి. నెక్స్ట్, ఈ బేర్స్ ఇవన్నీ మనకు ఇక్కడ బాక్స్లో కనుక్కోమని చెప్పారు. ఈ విధంగా ఊపిరితిత్తులు అంటే ఊపిరితిత్తులు ఇక్కడ ఉంది చూడండి. ఈ విధంగా శ్వాసరంధ్రాలు, పక్కటెముకలు. ఓకే, ఈస్ట్ ఇది మనకు. నెక్స్ట్, పర్వతారోహులు తమతో ఆక్సిజన్ను తీసుకెళ్ళడానికి కారణం ఏమిటి? 5 కిలోమీటర్స్ కంటే ఎక్కువ ఎత్తులో గాలి ఉండదనా, లేకపోతే ఒక వ్యక్తి లభించే గాలి పరిమాణం భూమిపై లభించే దానికంటే తక్కువగా ఉంటుందనా, గాలి ఉష్ణోగ్రత భూమిపై కంటే ఎక్కువగా ఉంటుంది, గాలి పీడనం భూమిపైన కంటే ఎక్కువగా ఉంటుంది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక వ్యక్తికి లభించే గాలి పరిమాణం భూమిపై లభించే దానికంటే ఆ పర్వత హైట్ వెళ్ళే కొద్దీ తగ్గిపోతూ ఉంటుంది. అందుకని ఆక్సిజన్ సిలిండర్ని వాళ్ళు తమ్మి తీసుకెళ్తూ ఉంటారండి. పిల్లల శ్వాస రేటు పెద్దల శ్వాస రేటు కంటే చాలా భిన్నంగా ఉంటుంది. మగవారి శ్వాస రేటు, ఆడవారి శ్వాస రేటు కూడా డిఫరెన్స్ అనేది ఉంటుందండి. ఇద్దరిది సేమ్ ఉండదు. మానవులకు మరియు ఇతర జీవులకు కూడా స్వచ్ఛమైన ఆక్సిజన్ను ఎక్కువసేపు పీల్చడం అనేది ప్రమాదకరం అంట. మానవులైనా ఇక్కడ మనకు జీవులైనా సరే స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ తీసుకోవడము ప్రమాదకరము. అందుకే మనకి ఇప్పుడేం ఆక్సిజనే ఒక్కటే లేదు మనకు వాయువుల్లో. ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, హైడ్రోజన్ ఇవన్నీ మనకు ఉండడం అనేది జరుగుతుంది. స్వచ్ఛమైన ఆక్సిజన్ కనుక తీసుకున్నామంటే ప్రాణానికి ప్రమాదం అని చెప్తున్నారు. జీవికి కానీ ఆక్సిజన్కి కానీ జీవికి కానీ జంతువులకు కానీ లేక మన మానవులకు కానీ. సరే, ఓకే అండి. నెక్స్ట్ లెసన్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఇన్ అనిమల్స్ అండ్ ప్లాంట్స్ అంటే మనకు మొక్కలు మరియు జంతువులలో రవాణా. ఇక్కడ మనకు 6 లెసన్స్ అనేటివి కంప్లీట్ చేసుకున్నాం ఈ లెసన్తో. లెసన్స్ వినండి, ఇక్కడికి వెళ్ళి టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకోండి. మీకు ఇక్కడ ఇది క్లిక్ చేసినట్టయితే కోర్స్ ఓపెన్ చేసి అవైలబుల్ అవర్స్లో ఇక్కడ మనకి కూపన్ కోడ్ ఉంటుంది. దాన్ని మనకు 300 డిస్కౌంట్ రావడం అనేది జరుగుతుంది దానివల్ల. సో పర్చేజ్ చేసుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి. బిట్స్ అనేటివి లైన్ టు లైన్ అనేటివి కవర్ అవుతాయి. ప్లస్ లెసన్ వైజ్ అందించడం అనేది జరిగింది. మనకి ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక ఈ నెంబర్కి కాల్ చేయండి, స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.